22 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత, రాజధాని లేదు, ఆదాయం లేదు, ఎక్కడ ఉండి పరిపాలన చేయాలా, ఎలా చేయాలో తెలియని అయోమయ స్థితిలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అన్నీ తానై ఈ రాష్ట్రానికి అసలైన పెట్టుబడి తానై విజయవాడ కేంద్రంగా పరిపాలన మొదట హైదరాబాదులో, తర్వాత విజయవాడకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కార్యకలాపాలను విస్తరించి ఆ 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి దాదాపు 5,60,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు.